రకరకాల కారణాలతోటి ఎక్స్టెండ్ అవుతూ పోతుంది భూసేకరణకు సంబంధించి. అంటే ఇక చేస్తాం ఒక రోడ్డు నిర్మాణం అనుకోండి, దానికి సంబంధించి ఎక్స్టెండ్ అవ్వకుంటూ పోతుంది, వేళ్ల తరబడి జరిగే అవకాశం ఉంది. సో అట్లాంటి క్రమంలో అందరికీ డిస్టర్బే, అది ప్రభుత్వానికైనా లేకపోతే ప్రజలకైనా ఏదైనా నిర్ణయాలు తీసుకోండి. సో దాన్ని ఏ విధంగా చేస్తారు సార్? అంటే దానికి ఒక నిర్ణీత కాలం ఉంటుందా లేకపోతే ఎట్లా పట్టి? అవును, మీరు అన్నది చాలా సందర్భం జరిగింది. ఏళ్ళ తరబడి భూసేకరణ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడో నోటిఫికేషన్ ఇస్తారు ఇది తీసుకోబోతున్నామని, ఏళ్ళ తరబడి అది అట్లా నడుస్తూ ఉంటుంది, లిటిగేషన్లో పడిపోతూ ఉంటుంది. అది మెంటల్ టార్చర్ కూడా యజమానికి కూడా. ఇప్పుడు నా భూమి ఉంటుందో పోతుందో తెలియదు, నాకు నష్టపరిహారం వస్తుందో లేదో తెలియదు. అందుకే ఈ కొత్త చట్టంలో 2013 భూసేకరణ చట్టంలో ప్రతిదానికి కాలపరిమితి ఉంది. నోటిఫికేషన్, ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి, అంటే మేము ఈ భూమిని సేకరించబోతున్నాము అనే వాళ్ళ ఉద్దేశం చెప్పినప్పటి నుంచి చిట్టచివరిగా డబ్బులు చెల్లించి భూమిని స్వాధీనం చేసుకునేంత వరకు ఏది ఎంతకాలం జరగాలో అన్నిటికీ టైం లైన్స్ ఉన్నాయి. మీరు చూడండి, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం. అంటే కొన్ని ప్రాజెక్టులకు తప్పకుండా SIA చేయాలి, అంటే దాని మీద సామాజిక మదింపు అంటాం. ఆ ప్రాజెక్టు వల్ల జరిగే నష్టం ఏంటి, లాభం ఏంటి, ఇంకెక్కడైనా చేయడానికి అవకాశం ఉంటుందా, ఆ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. ఇంకొక కీలకమైన ప్రయోజనం ఉంటుంది. మీరు ఎప్పుడైతే పలానా ఊర్లో భూములు సేకరిస్తామనే నిర్ణయానికి వచ్చి నోటిఫికేషన్ ఇస్తారో, అది ఇచ్చినప్పటి నుంచి 2 నెలల్లోగా అక్కడ ఉన్న భూమి రికార్డులను అప్డేట్ చేయాలి. నిజమైన నిజమైన ఎవరో రికార్డుకు రావాలి. తర్వాత ఒకసారి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే 1 సంవత్సర కాలంలో పూర్తి చేయాలి. SIA రిపోర్ట్ వచ్చిన తర్వాత 1 ఇయర్లో మీరు నోటిఫికేషన్ జారీ చేయాలి. అట్లా ప్రతిదానికి చివరికి అవార్డు పాస్ చేసిన తర్వాత మీరు భూమి స్వాధీనం ఒక 2 నెలల్లో 3 నెలల్లోగా భూమిని స్వాధీనపరచుకోవాలి, డబ్బులు ఇవ్వాలి, స్వాధీనపరచుకోవాలి. అట్లా ప్రతిదానికి టైం లిమిట్. మీరు ఈ భూసేకరణ చట్టం చూడండి, దాదాపు ఒక 20 సెక్షన్లో ఎంతకాలం చేయాలో ఉంటుంది. నోటీస్ ఎంత టైం ఇవ్వాలి, వాదనలకు ఎంత టైం ఇవ్వాలి, ఎంతకాలంలో. ఇప్పుడు సపోజ్ కింద భూసేకరణ అధికారి ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఈ ఎకరానికి ఒక 10 లక్షలని నష్టపరిహారం ఇస్తున్నాను నిర్ణయం తీసుకున్నాడు. నా మీద నాకు అభ్యంతరం ఉంటుంది. నేను కలెక్టర్కి చెప్తే కలెక్టర్ దాన్ని LARR అథారిటీకి రిఫర్ చేయాలి. కోర్టు పోతానికి లేదు, రాష్ట్ర స్థాయిలో ఉండే ల్యాండ్ ఎక్విజిషన్ R&R అథారిటీ ఉంటుంది, వాళ్ళకి రిఫర్ చేయాలి. వాళ్ళకి రిఫర్ చేసిన 6 నెలల లోపల LARR అథారిటీ కూడా తీర్పు ఇవ్వాలి. మీరు ఇప్పుడు సాధారణంగా చూడండి, పాత చట్టం కింద నాకేదో 50,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇస్తారు, నాకు దాని మీద అభ్యంతరం ఉంది, కోర్టుకు రిఫర్ చేస్తారు. సివిల్ కోర్టుకే పోవాలి. అప్పుడు సబ్ జడ్జి కోర్టుకో జూనియర్ సివిల్ కోర్టుకో కేసులు పోతాయి. ఆ కోర్టులో ఏళ్ళ తరబడి ఇంకా నడుస్తున్న భూసేకరణ కేసులు ఉన్నాయి, దానికి ఏం కాలపరిమితి లేదు. కానీ ఇప్పుడు కొత్త చట్టంలో ఏమంటుంది, మీకు గనక భూసేకరణ కోసం ఇచ్చిన డబ్బుల మీద కానీ దాని మీద ఇంకే అభ్యంతరాలు ఉన్నా అప్పీల్కి వెళ్ళే అవకాశం ఇస్తుంది. అప్పీలేట్ అథారిటీ 6 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. ఇట్లా ప్రతిదానికి కాలపరిమితి ఉంది. దీని మీద గౌరవ సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఈ కాల పరిమితులు మీరు తూచా తప్పకుండా పాటించాల్సిందే. ఇందులో ఇచ్చిన ప్రొసీజర్ని కానీ అందులో ఇచ్చిన టైం లైన్లు కానీ ప్రభుత్వం ఉల్లంఘించినట్లయితే అది కూడా భూమి హక్కుకు ఉల్లంఘన జరిగినట్టు, రాజ్యాంగ హక్కుకు ఉల్లంఘన జరిగినట్టు కోర్టులు జోక్యం చేసుకొని తీర్పులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.